జడం అంటే ఏంటి? చలనం లేదని అనుకోకూడదు. వికారంతో పరిణామంతో స్వభావం వచ్చింది అంటే జడ పదార్థ వికారంతో కొండ కదులుతుందని ఏ మురుకుడు అన్న అంటాడా? అండు 1000 సంవత్సరాల కింద ఇచ్చిన గుట్టు కొండ అయింది. సముద్రం దగ్గర వెళ్ళి మేఘం అవుతుందని ఎవరైనా చిన్నపిల్లలు అంటారా? తెలియదు. కానీ ఏదేమవుతుంది, సూర్యుడు యొక్క కిరణాలకి ఆవిరి రూపంగా వెళ్ళి మేఘంగా అయ్యి ఆ మేఘంలో కూడా గర్భిణీలాగా నీటిని ఉంచుకుని సమయం వచ్చేప్పుడు పరస్పర యొక్క మేఘాల యొక్క కదిలిక చేసే మెరుపులు పిడుగులతో పాటు జోరుగా చిన్న చిన్న వానజల్లు కూడా వస్తాయి కదా. వర్షం ఏ రూపంగా వచ్చింది? ఆకాశంలో వర్షం ఉందా లేదా? ఉంది. అది అన్నీ కలిసి వర్ష రూపం ధరించే కెపాసిటీ దానికి లేదు. సముద్రాలు మాత్రమే, నదులు మాత్రమే, చెరువులు మాత్రమే, అన్నీ కూడా ప్రభావాలుగా ఉన్నవన్నీ కూడా పెద్ద పెద్దవి అన్నీ. ఆ సముద్రాలు మాత్రమే ఎండాకాలం ఆకర్షించబడి సూర్యకిరణాల చేత ఆవిరయ్యి ఊర్ధముఖంగా వెళ్ళి మేఘాకారం దాల్చి ఎన్ని అణువుల చేత మేఘం వచ్చింది. ఇది తెల్లగా ఉంది, నల్లగా ఉంది, ఇంద్రదృష్టగా ఉందని మూలాలు విచారించకూడదు. ప్రత్యక్ష అనుభవం అందరికీ, స్వయం అనుభవం, శాస్త్రాలతో పని లేదు. అప్పుడు మేఘ రూపంగా ఉంది. నిండు గర్భిణీతో కారు మేఘాలు మించి మేఘాలు ఉండక దూరం కురుస్తుంది, కొద్ది కొద్ది వస్తుంది. ఒక చోట కూర్చొని మొత్తం చేసిపోతాయి. ఇదంతా సహజంగా జరిగిపోతున్నాయా లేదా? వాటి పరిణామం వికారం జరిగిందా లేదా? ఇక్కడ వికారం అంటే నీరు బుడగాకారంగా ఉంది, మేఘము నీరు అంటారా? ఆ నీరుని తీసుకు బుడగని తీసుకుని ఇది మంచుగడ్డ అంటారా? ఆ నీరు ఆవిరి ఏమవుతుంది? పొగ మంచు, శీతాకాలం, చల్లదనము, ఇంకా ఐస్ కట్టలాగా మారిపోతుంది మేఘంలో. ఆ ఐస్ కట్ట ఏమవుతుంది? మళ్ళీ సూర్యుడు యొక్క కిరణాలకి టెంపరేచర్ వాతావరణం చేత అది కరిగి ఉష్ణతత్వంతో తనకదానే పిడుగుల రూపంగా దీని రూపంగా వస్తుంది. అది మేఘం అంటే ఒక సముద్రంగా పంచభూతాత్మకంగా పంచభూతాల కణజాలంతో మొత్తం ఉన్నది కూడా అదే. పైవేసు సముద్రం ఉన్న జలచరాలన్నీ కూడా సముద్రం పుట్టి పెరిగి లేస్తాయి. ఉపరిచరం అంటే మన తాబేలు కొంచెం ముసలి అంటే కొంచెం బయటకు వచ్చిపోతుంటాయి. కానీ ప్రధాన దానికి అదే కదా. ఆ విధంగా వాయు కణాలు, కొన్ని పురుగులు, అగ్నికోణాలు, నిప్పుగోళ్ళు, అలాగే వాతావరణంలో చకోర పక్షులు మనకి వెన్నెలు తీసుకుంటాయి. ప్రజల్లో పుట్టి పెరిగి అన్నీ కూడా తింటాయి. ప్రజల్లో పుట్టి పెరిగిన మనంతా ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో వచ్చిన వృక్షాల గురించి, పక్షుల గురించి, మాంసాహారం, అది అహింస, అన్ని రకాలుగా వస్తాయి. ఇవన్నీ సహజంగా వాడికి వాడే ఉన్న వాటిని గుర్తించి కనిపెట్టింది ఏది? మనసు. ఈ చెట్టు తింటే బాగుండు అనుకో, తినేది నోరు, మనసు తిందిగా. ముక్కు, కన్ను, కాలు, చేతి నడలేక దానికి ఒకటే లక్షణం ఉంది, అది అనేక లక్షణాలు చెప్పదు. ఎరిగా లాగుంది, స్వయంగా గమనించే లక్షణం సాక్షి చైతన్యంగా ఉన్నది. సాక్షి చైతన్యం ఎలాగుంది? స్వయం జ్ఞానంతో, సామాన్య జ్ఞానంతోనే స్వయం తెలివితో ఉన్నది. స్వయం జ్ఞానంతో, స్వయం తెలివితో ఉన్న సాక్షి చైతన్యం స్వభావం ఏంటి? శృతి జ్ఞాపక లక్షణం అంటే సహజ జ్ఞాపక లక్షణంతోనే, ఎరుగు మరుపు లక్షణంతోనే, స్వయం శృతి లక్షణంతో, స్వయం జ్ఞాన లక్షణంతో, స్వయం తెలివి లక్షణంతో, స్వయం సాక్షి లక్షణంతోనే నేను ఉన్నాను శబ్దంతో, స్వయం భావంతో నేను ఉన్నాను. స్వానుభవ అవగాహన అందరికీ సహజమే కదా. ఏం చెప్తున్నాడు? స్వానుభవ అవగాహన నేను శబ్దంతో అనే భావంతో తలంచుట, ఆలోచించుట, సంకల్పించుట, మన్నం చేయట, చింతన చేయట, స్మరించుట, మాట్లాడతా వాక్కు రూపంగా. ఆ వాక్కు రూపంగా మాట్లాడింది మనసు. మనసు, వాక్కు, మాట, దేహం, కాయం అంటే మనోకాయములు అంటారు. త్రికరణాలు. త్రికరణం అంటే 3 పనిముట్లు. ఆ పనిముట్లు దేనికి? మనసుకి పనిముట్లు లేవు, వాక్కుకు పనిముట్లు లేవు, దేహానికి పనిముట్లు ఉన్నాయి. దురద వచ్చింది చెయ్యి, మనసుకు దురద రాదుగా. దురద మనసుకు రాలా. ఈ ఎఫెక్ట్ మనసు గ్రహించి చేతికి చెప్పకుండా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అప్రయత్నంతో భయం వస్తుంది, మళ్ళీ సర్దుకుంటారు. కూర్చొని నొప్పి వచ్చింది, ఆటోమేటిక్గా ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నాయి. అన్నీ మనసుకు అవగాహనగా అక్కడ మనసు అన్న, భావం అన్న, తలంచుడన్నా, స్వయం సాక్ష్యం అంతా తానే. ఇక మనసు ప్రసక్తి నేను ఉన్నాను, స్వయం జ్ఞానంతో, స్వయం గమనితో, స్వయం శుద్ధితో ఉన్నాను అని మాత్రమే నిర్గుణ చైతన్యంగా అనుభవం ఉండాలని మాత్రమే. లక్షణాలతో శరీర లక్షణాలు అవుతుంది. ఎరుక లక్షణం అనొచ్చు, లక్షణాలు అనొచ్చు. సుఖ లక్షణం, దుఃఖ లక్షణం, ప్రేమ లక్షణం, అసూయ లక్షణం, గుణ లక్షణం, త్రిగుణ లక్షణం, త్రిగుణ రహిత లక్షణాలు అంటాం. కానీ అవన్నీ పోవు, రావు, ఉంటాయి. ఎరుగుతో వస్తే ఎరుగుతో మాయమైపోతాయి. కానీ దేహ లక్షణాలు అలాగే కన్ను, ముక్కు, కాలు, చేతులు, ముండెము, శిరస్సు. దేహం ఎలా ఉంది? శిరస్సు
ముందు కాలు చేతులు ఇవన్నీ పనిముట్లుగా ఆ మనసు గ్రహించింది ఏంటి? మనసే పనిముట్లుగా అయ్యి దేహంగా అయ్యి నేను దేహాన్ని నా దేహాన్ని నేను అనుభవిస్తున్నాను. తన దేహం తాను అనుభవిస్తున్నప్పుడు నేను నిద్ర బాగుందిగా, నా నిద్రని అనుభవిస్తున్నా, నా కళ్ళు అనుభవిస్తున్నా, నా దుఃఖాన్ని నేనే అనుభవిస్తున్నా అంటూనే సుఖానుభూతి లక్షణము దుఃఖానుభూతి లక్షణాన్ని గుర్తించడానికి ఆ సుఖ దుఃఖాలు నీకు ఉన్నాయిగా, అవి వచ్చి వచ్చిన అనుభూతిలో ఉన్నా. కాబట్టి ఇక్కడ ఏది కావాలి? స్థిరమైన సుఖం అంటే నిత్యానందం. ఆనందం ఎప్పుడు ఉండాలి? సహజంగా ఎరుక సహజంగా ఎప్పుడు ఉంది, అది నాశనం లేదుగా. ఆ ఎరుకనే తను తాను గమనించి గుర్తించినప్పుడు ఆత్మ అన్నారు. ఆత్మ అనే పదం అది చాలు మనకి, మిగతా ఉన్న పక్కన పెడదాం. ఆత్మానందం, ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం కలగాలరా. నేను తెలుసుకోరా నీ ఆత్మజ్ఞానంతో అంటే జ్ఞానం ఆత్మ సంబంధం, బుద్ధి సంబంధంతో ఇప్పుడు దేహం అయింది. అంటే దేహ బుద్ధితో, దేహ మనసుతో, దేహంకాంతో మనం చేసే దృష్టితో ఇవన్నీ నాశనం చేయాలి. ఇవి ఉంటే నాకు ప్రతిబంధకం ఎవరికి వారే శాస్త్రాలు చెప్పక్కల. గర్భిణీ వచ్చింది, నొప్పులు వచ్చింది, ఇటు సర్దుకుంటుంది. జంతువులు చేస్తున్నాయిగా, కాళ్ళు నొప్పి వచ్చింది, నొప్పులు ఇలాగా ఇవన్నీ తన అనుభవం అనేగా. దప్పుగా అయింది, నాలుకే ఏది దప్పుతుంది, నీరు ఊడ్చి దెబ్బ చేస్తుంది. అలాగే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సహజంగా జరిగిపోతుంది, నీ ప్రయత్నం లేదు ఇక్కడ. ఎలాగా? ఆకలి వేసింది, ప్రయత్నం ఉందా? ఆకలి తీర్చడానికి వేరే జ్ఞానాలు ప్రయత్నం తప్పదు. ఆ ప్రయత్నంలోనే సుఖ దుఃఖాలు భయాందోళనలు అన్నీ మన అందరికీ ఉన్నాయి. అన్నీ ఉన్న వాటిని తీసేస్తే కానీ శాంతి లేదు. శాంతి అంటే వచ్చిపోయే దుఃఖం. తాత్కాలిక సుఖం గురించి ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తావా? అనుభవిస్తాం. ఈ దేహానికి బానిసుడే ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తూ తాత్కాలిక వచ్చే సుఖాలు దీంతో కొట్టుకుపోతాయి. ఆ బస్సంలో లేవుగా, అణువుల్లో లేవు కదా, పరిణామం రాలేదు అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటి మెయిన్ ప్రధానం? సుఖ దుఃఖాలు రెండు నీకే ఉన్నాయని స్వయంగా మనసు గ్రహించడానికి ఏముండాలి? సహజంగా ఉన్న ఎరుక ఉండాలి. అంతకని ఇదే బెటర్గా ఎరుకతో నేనే ఉన్నాను అనుకునేవాడిగా ఎరుకగా ఉన్నాను, అనుకునేవాడు గమనించే లక్షణ సాక్షిగా, అనుకునేవాడు జ్ఞాపకంతో, జ్ఞానంతో, స్వయం జ్ఞానంగా, స్వయం జ్ఞప్తిగా, స్వయం శబ్దంగా, స్వయం భావంతో నేనే ఉన్నాను అని స్పష్టంగా నీకే తెలుస్తుంది కదా. అలాగే ఊరుకో ఉండమని మాత్రం నిర్గుణ చేసిన విజ్ఞప్తి.